ఒక్క స్ట్రాబెరీ ఫ్రూట్స్ తో అయితే అన్లిమిటెడ్ ప్లాంట్స్ గ్రో చేసామంటే మీరు నమ్ముతారా? వీడియో చివరి వరకు చూడండి, మీకే ఎంత సర్ప్రైజింగ్ అనిపిస్తుందో ఈ హార్వెస్ట్ ని చూస్తే. ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వెంటనే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్ లండన్ బ్లాగ్. ఈ రోజు మన 100 డేస్ ఛాలెంజ్ లో డే 72. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్. ఇంతవరకు ఎవరైతే మన ఓల్డ్ వీడియోస్ చూడలేదో డెఫినెట్ గా ఒకసారి మన ఛానల్ ని రివ్యూ చేసి ప్రతి ఒక్క వీడియో అయితే చూడండి. అంతేకాకుండా మీలో ఎంత మందికి తెలుసు మన యూట్యూబ్ ఛానల్ లాగా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ అయితే మెన్షన్ చేస్తాను, ఫాలో అవ్వకపోతే ఇప్పుడే ఫాలో చేసండి. ఛానల్లో 2 months బ్యాక్ అయితే ఈ స్ట్రాబెరీ హార్వెస్టింగ్ అయితే పెట్టాను. బట్ అప్పుడైతే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి చాలా తక్కువ స్ట్రాబెరీస్ అయితే వచ్చాయి. ఈ సెకండ్ బ్యాచ్ లో అయితే స్ట్రాబెరీస్ గుత్తులుగా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఈ వీడియోలో మీరే కౌంట్ చేయండి ఎన్ని స్ట్రాబెరీస్ అయితే వచ్చాయి. ప్లాంట్ చూసారా, అన్లిమిటెడ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ స్ట్రాబెరీస్ కూడా చాలా స్వీట్ అండ్ జ్యూసీగా ఉన్నాయి. అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే సేమ్ టైం పిక్ చేసుకొని టేస్ట్ చేస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. ఒకప్పుడు స్ట్రాబెరీస్ అంటే సూపర్ మార్కెట్లో అయితే మేము చాలా ఎక్కువ బై చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాదు. ఫ్రెష్గా గార్డెన్లో నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొని అయితే తింటున్నాం. అది డిఫరెంట్ ఫీలింగ్. మీలో ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా టూ మనీ స్ట్రాబెరీస్ అయితే నెక్స్ట్ బ్యాచ్లో అయితే మంచి మంచి రెసిపీస్ కూడా ప్లాన్ చేద్దాం. అవి కూడా మీతో షేర్ చేస్తాను. స్ట్రాబెరీస్తో ఏ రెసిపీస్ చేయొచ్చు అని. చిన్న ప్లాంట్ అయినప్పటికీ ప్రతి ఒక్క ప్లాంట్కి అయితే గుత్తులుగా స్ట్రాబెరీస్ వస్తున్నాయి. మేము లేట్ చేసే కొలది ఏంటంటే స్ట్రాబెరీస్ కూడా కొన్ని స్పాయిల్ అయిపోతున్నాయి. కొంచెం మీరైతే ఇన్ని స్ట్రాబెరీస్ ఒకేసారి హార్వెస్ట్ చేసేటప్పుడు వాటిని తింటారా, జ్యూస్ చేసుకుంటారా, లేదైనా కొత్త రెసిపీస్ ట్రై చేస్తారా చెప్పండి. స్ట్రాబెరీస్ కి బెస్ట్ థింగ్ ఒకటి ఏంటంటే చిన్న ప్లేస్ అయినా చాలా బాగా అయితే గ్రోత్ అయితే ఇస్తుంది. ఒక్కసారి ఒక ప్లాంట్ స్టార్ట్ అయినాక వెంటనే పక్కనైతే చాలా ప్లాంట్స్ అయితే వస్తాయి. ఎవ్రీడే మేము గార్డెన్ కి వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ ఒక 2 to 3 స్ట్రాబెరీస్ అయితే హార్వెస్టింగ్ చేస్తాం. అంత బాగా అయితే ఈసారి స్ట్రాబెరీస్ అయితే మా ప్లాంట్స్ ఇస్తున్నాయి. ఈ స్ట్రాబెరీ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వెంటనే లేట్ చేయకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఎవ్రీడే అప్డేట్ కోసం మన ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. Until then, stay tuned.